హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనం టెక్స్ట్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేయాలంటే మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ చాలా వరకు వెబ్సైట్స్లలో క్రెడిట్స్ లేదా లిమిటెడ్ ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లంకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఈరోజు వీడియోలో మీకు ఒక వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్లో మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్, లోగోస్, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ అనేది యూట్యూబర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వెబ్సైట్ ఏంది, వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ ఏంది ఇప్పుడు తెలుసుకుందాం. సో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ యూఆర్ఎల్ బాక్స్లో gentube.app అని టైప్ చేయండి. సో gentube.app అని టైప్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ విత్ బ్లాగ్స్ అని ఉంటుంది, అట్లాగే క్రియేటెడ్ ఇమేజెస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు చాలా ఇమేజెస్, ట్రెండింగ్ ఇమేజెస్, అట్లాగే రియలిస్టిక్ ఇమేజెస్ కూడా దీంట్లో జనరేట్ చేశారు. సో మనం ఎలాంటి ఇమేజెస్నైనా దీంట్లో జనరేట్ చేయొచ్చు. సో చూడండి, ప్రతి ఇమేజ్ మనకు చాలా హై క్వాలిటీ అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ ట్రెండింగ్ పైన క్లిక్ చేస్తే ట్రెండింగ్ ఇమేజెస్ అయితే మీకు ఇట్లా ఓపెన్ అవుతాయి. 2D కార్టూన్ యానిమేషన్స్ కానీ, అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్ కానీ, పిక్సార్ ఇమేజెస్ కానీ, ఇట్లా చాలా డిఫరెంట్ ఇమేజెస్ని అయితే దీంట్లో క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఇమేజెస్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ క్రియేట్ విత్ బ్లాక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ యాజ్ యూ టైప్ అని ఉంటుంది. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడ టైప్ చేస్తుంటే ఇక్కడ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం నేను చాట్‌జీపీటీలో కొన్ని ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేశాను టెస్టింగ్ పర్పస్ కోసం. సో చూడండి, ఇక్కడ టైప్ చేశాను, ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చింది. ఇక్కడ సైజు మనకి ఇందులో 3 సైజెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను 4:3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా క్రియేట్ అయింది. ఇక్కడ స్టైల్స్, కలర్స్, లైటింగ్ ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ మీరు డౌన్ ఆరో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మీకు ఇక్కడ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక లోగో ప్రాంప్ట్ని టెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను లోగోని క్రియేట్ చేశాను. చూడండి, ఇది బేసిక్ లోగోస్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ మనం 1:1 పెట్టుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో చూడండి, మనకు లోగో అయితే జనరేట్ అయింది. కొంచెం బెటరే, అంటే మనకు మరీ హైఫైలో కాకుండా మనకు కావాల్సిన లోగోస్, కావాల్సిన ఇమేజ్ అయితే దీంట్లో జనరేట్ చేయొచ్చు. సో ఏదైనా ఇమేజ్ నచ్చి మీరు దాన్ని రీజనరేట్ చేయాలంటే జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్రాంప్ట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకొని ప్రాంప్ట్ను పేస్ట్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఇమేజ్ రీజనరేట్ చేయొచ్చు మనకు నచ్చిన ఇమేజ్ని. సో మనం ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఏఐ ఇమేజెస్ను వాడుతూ ఉంటారు కదా. సో అలాంటి వారి కోసం ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు హిస్టరీ ఇమేజెస్ కానీ, రియలిస్టిక్ ఇమేజెస్ కానీ, లోగోస్ కానీ, థంబ్నెయిల్స్ కానీ ఇట్లా చాలా క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో మనకు ఎలాంటి క్రియేట్స్ అయితే ఉండవు, మనం అన్లిమిటెడ్గా ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మన క్రియేషన్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు 28 క్రియేషన్స్ చేశాను. సో ఇట్లా మనకు క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మనకు క్రెడిట్స్ అనే ఆప్షన్ అయితే లేదు. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసేసి మీరు మంచి ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. మనం ఇంకొన్ని ఇమేజెస్ని టెస్ట్ చేద్దాం. కాపీ, క్రియేట్ బ్లాగ్. జస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇమేజ్ అనేది మాడిఫై అవుతూ ఉంటుంది. సో చూడండి, ఇమేజెస్ అయితే చాలా క్వాలిటీతో అయితే జనరేట్ అవుతున్నాయి. సో మనం షార్ట్ వీడియోస్ కోసం ఈ ఏఐ కంటెంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రీ టెక్స్ట్ టు ఇమేజ్ కన్వర్షన్కి సంబంధించిన బెస్ట్ వెబ్సైట్.